హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు అయితే మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము అని వ్లాగ్లో చూపించబోతాను అనమాట. మేము మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళి నేను ఒక కేక్ వాడొక కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి తెచ్చేసాము. కానీ నైట్ నేను కాల్ చేస్తానని చెప్పాను కానీ నాకు మెలకు రాలేదు. అందరు పడుకుండిపోయారు. మార్నింగ్ చేద్దాంలే అనేసి ఇంకా పోస్ట్ పోన్ చేసామన్నమాట. మేము కేక్ కట్ చేద్దామనే టైంకి దివా వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఫ్యామిలీతో వచ్చారనమాట కేక్ తీసుకొని. అండ్ మా ఊర్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉండింది, అందుకోసమని మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ అందరు వచ్చారు. అండ్ వాళ్ళందరి ప్రజెన్స్లో ఈ సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్ అండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే 3 కేక్స్ అనమాట దివాకి బర్త్డేకి. ప్రేమ పక్షులు ఒక పక్కన, ప్రేమ పక్షులకు పుట్టిన పిల్ల పక్షులు ఒక పక్కన. ఇది మా అక్క కొడుకు. వీడు అసలు కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, నాకు ఎప్పుడు ఇస్తారా అని సీరియస్ గా వెయిట్ చేస్తాను. దివా పాపము వెయిట్ చేసి అయితే కూర్చున్నాడు రెండుసేపు సర్ప్రైజ్ ఫీల్ అవ్వడానికి. అక్కడైతే మహాలక్ష్మి లాగా కూర్చొనేది మా మేనమామ భార్య. మా మేనమామ నిండు కుండ మాదిరి, 2 కుండల మాదిరి ఉంటారు ఇద్దరు తొలకరు. మళ్ళా వాళ్ళిద్దరికి నిండు కుండలు అంటే ఒక కూతురు పుట్టింది, పెద్ద కుండ ఇంకో కుండ రాలేదు. ఇది మా పిన్ని రెడీగా ఉంది. మా పెద్దమ్మ పాపం ఎత్తుకొని అందరైతే సిద్ధంగా ఉన్నారు. ఇంకా యుద్ధానికి మా ఆయన అయితే ఇంకొచ్చేస్తానే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఇదో మెయిన్ బావమరిది కూడా రెడీగా ఉన్నాడు కేక్ తో. ఇద్దో కుక్క మా రోజు కూడా రెడీగా ఉందన్నమాట కేక్ కటింగ్ కి. మా పెద్దమ్మ వచ్చింది వీడియోలోకి. ఇంకా ఈదలపల్లి నుంచి ఒక అతిథి కూడా వచ్చారనమాట. బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కున్నుతూరు దివాకర్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు బర్త్డే విశేష చెప్పడానికి వాళ్ళ బ్రదర్ అంతా వచ్చారు. కేక్ హరిమామకు సర్ప్రైజ్ చేస్తున్నాము. వాళ్ళిద్దరు అదో పూల సత్కారం జరుగుతుంది. పూలతో హ్యాపీ బర్త్డే చెప్పారు. చూడండి ప్రతి ఒక్కరు వచ్చారు. ఇదొక్కటి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం దివాకర్ రెడ్డి గారికి. ఉన్నాడు ఒక్క సెకండ్ ఆగు, నువ్వు వీడియో ఉండు. దివాకర్ రెడ్డిని ఫోకస్ చేసుకో. 1 నిమిషం ఇంకా నకలు చూసుకో. చూడు ఇప్పుడు హరి మామ గన్ను అంతా పేడ కొడతానా గడ్డానికి కుర్రలా మంగళ అక్కడ పాపం గడ్డానికి ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అనేలాగా అందరూ ఫుల్ చిల్ మోడ్లో ఎంజాయ్ చేశారు. వైషు చూడండి వాళ్ళ డాడీ అప్పుడే నిద్ర లేసింది. డాడీని అందరు ఏదో చేస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉందన్నమాట. సెలబ్రేషన్ టైం వస్తే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళందరూ మంచిగా ఇంకా రోజును ఒక పట్టు పెట్టారనమాట. రోజుతో కూడా విషెస్ చెప్పించడానికి ట్రై చేస్తున్నాడు సన్నీ. కొంచెం జనాలు ఉండేప్పటికీ భయపడుతుంది. రోజ్ హ్యాస్ క్లోజ్ బాండింగ్ విత్ దివా అండ్ వైషు. నాతో కూడా పెళ్లి కాకముందు ఉండింది, పెళ్ళైన తర్వాత తగ్గింది. వైషు పుట్టిన తర్వాత నేను రోజును పట్టించుకోవడం లేదు, కానీ దివాకి రోజుకి పాపకైతే మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు చూసిన బ్లాక్ కేక్ మీద ఫోకస్ చేస్తా ఉంటాడు. వీడు మిన్నుగాడు కానీ బ్లాక్ కేక్ మీదే ఉన్నాడు. ఆ పాప ఉన్నది చూడండి పింక్, అక్కడ చూపు అంతా పింక్ మీదే ఉంది. వయసు చూస్తుంటే వీళ్ళంతా కొట్లాడుతున్నారు అనేసి ఆ పాప డల్గా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీకి వస్తుంది వయసు. యాదగిరిలో డిసైడ్ కానీ అసలు ఊపలై దాంట్లో లేదు బాగా షేవింగ్ క్రీము. ఇదో మీరిద్దరు ఒకటే పక్కన ఉండద్దు, వాస్తు బాగుండదు. ఇదో ప్రియా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా దగ్గరికి చేరుకో. రోజు చూసారా చాలా చాలా తొందరగా కేక్ తినేయాలని కాసుకొని ఉంది.
పెళ్ళి అయిపోయి 7 ఏళ్ళైనా మా బావ మా యొక్క వాడు ఓలేస్ గాడు ఉన్నాడు. అబ్బా కేక్ పైన ఫోకస్ ఉంది ఎక్కువ. మిన్నుగాడు నల్ల కేక్ వస్తున్నాడు. అదో అబ్బా పింక్ కేక్ కోపిండి. వద్దొద్దు. రోజు చూసారా చాలా ఇష్టంగా ఉంది కేక్ తినడానికి. ఇప్పుడు మా బావ ఏ దానికైనా సరే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాడు. అట్లా గొడవకి వెళ్ళినా సరే, అట్లా తినడానికైనా సరే. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ మీద ఫోకస్ ఉంటుంది కానీ రైట్ హ్యాండ్ మీద ఏముండదు. లెఫ్ట్ హ్యాండ్ మాస్టర్. ఓలేస్ వాళ్ళు అవ్వా ఈ దొరవల నుంచి వచ్చారు. మా బావ కేక్ తినే బావా. మా వయసు చూడండి, అందరికీ పెడుతున్నారు, నాకు పెట్టలేదు అనేసి గుడ్లేసి చూస్తుంది. వద్దు, ఇక్కడ మా ఓలేస్ గారు కేక్ తినిపించడానికి రెడీగా ఉన్నాడు. ఓలేస్ కేక్ తినిపించాడు. కేక్ తిన్నా వైషు. దివాకర్ కి బర్త్డే విషెస్ తెలుపుతున్న వాళ్ళ చిన్నత్తయ్య అండ్ పెద్దత్తయ్య అండ్ ప్రియా. వైషు వాళ్ళ సందులో దూరి వైషు బాగానే లాగిస్తుంది. ఇంకా వీళ్ళ టర్న్ అయిపోయింది. అమ్మ నువ్వు పెట్టేసావమ్మ కేక్? పెట్టేసింది. ఫస్ట్ ఫోకస్ ఫోకస్. మా మామ మాత్రం మేమైతే కెమెరా మీద ఫోకస్ చేసింటే గ్రీన్ బ్లాక్ కేక్ పింక్ కేక్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అందరికి పంచుతాను డిస్ట్రిబ్యూషన్. అబ్బా నెక్స్ట్ ఈ పక్కన కడుపు నిండిపోయి ఆనందంగా చూస్తున్న చైతు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కొంచెం ప్రేమగా ఏదైనా ఒకసారి పెడతాం, రెండోసారి ఇప్పుడు బామర్ది జన్మదిన శుభాకాంక్షలు. చాలా హార్డ్ గా ఉంటుంది తీసుకోవడానికి కూడా. తీసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలా. ఎంబీఏ కంప్లీట్ అయినా ఏం కాదు. మెయిన్ స్టార్ట్ అయింది ఘట్టము. ఇంకందరు పక్కకి వెళ్ళిపోతే బావకి భరిత పూజ చేస్తాడు. నోరు తెరిచి అరవడానికి కూడా వీలు లేకుండా నోటి నిండా కేక్ గుక్కి పాపం కూస్తున్నాడు. పిల్లలు కూడా ఇడసలే, వీడు సెలబ్రేషన్ అని తెలియక పాపము ఇదొక టైప్ ఆఫ్ హెరాస్మెంట్ అనుకుని ఏడుస్తున్నాడు మా వాడు. చిన్న బాబు కొట్టే మర్యాద చేస్తే పెద్ద బాబు ఫీల్ అవుతాడని పెద్ద బాబు కూడా ఈక్వల్ గా చేస్తాడు మర్యాద. బావమరిది బాగా భయపడుతున్నాడు, అంత మాత్రం భయం ఉండాల. హ్యాపీ బర్త్డే డియర్ అల్లుడు ఫ్రమ్ అత్తాస్. ఈ అత్త అయితే పాపము పక్క పక్కనే ఉంది. ఏమో పో అలగలేడ. ఏం అయితే కాలు మీద కాలేసుకొని మన నిండుకున్న పక్కన కూర్చోండి. నేను ఈ వీడియో కవరేజ్లో పడి నేను అసలు మా ఆయన కేకే తినిపించలేదు, అసలు విషయసే చెప్పలేదు. ఇంకా ఫైనల్ టర్న్లో గుర్తొచ్చి నేను వెళ్ళాను అనమాట కేక్ తినిపించడానికి. హ్యాపీ బర్త్డే. మాకు ఇక్కడ సెలబ్రేషన్స్కి లొకేషన్ అయితే చాలా బాగా కుదురుతుంది అనమాట. దొడ్లో ఉంది, అంటే ఊరు చివరి ఉంది మా ఇల్లు. చుట్టుపక్కల ఏమి ఉండవు, మా పొలాలు చెట్టు కింద. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మాకు ఏదైనా కూల్ వెదర్ మంచిగా ఉంటుంది అనమాట. ఇద్దరు రాజాన్ మధ్యలో ఒక పాపము ఒక బక్క ప్రాణి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈగ వెళ్తే రాగిల్ మాటతో కొట్టేలాగా ఉన్నారు ఇద్దరు. ఫైనల్లో మా బాబాయ్ వచ్చాడనమాట షాప్ క్లోజ్ చేసుకొని. దివా బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ అయిపోయింది ఇంతటితో.
Yeah, that's for today's vlog. Please do subscribe Famous TV. Don't forget to like, share our videos. Thank you so much. Bye bye.